హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ NSCube ఛానల్. ఈ రోజు మన టాపిక్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 రివ్యూ. ఫ్యామిలీ మ్యాటర్స్ అని సీజన్ 1 కింద సెపరేట్ గా మళ్ళీ సేమ్ యూనివర్స్ నుంచే తీసుకొచ్చారు ఈ సీజన్ ని. పంకజ్ త్రిపాఠి ఈజ్ ఎ లీడ్ రోల్ ఆఫ్ మాధవ్ మిశ్రా. లాస్ట్ 3 సీజన్స్ నుంచి ఎలాంటి యాక్టింగ్ అయితే పంకజ్ త్రిపాఠి నుంచి వచ్చామో సేమ్ అదే యాక్టింగ్, అంతకన్నా సూపర్ గా యాక్ట్ చేశాడనే ఈ సీజన్ లో చెప్పాలి. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా సింక్ అయ్యే ప్రతి సీన్ వర్కౌట్ అయ్యిందని చెప్పాలి. ఇక స్టోరీలోనికి వెళ్తే సేమ్ యాజ్ యూజువల్ గా ఫస్ట్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఎలాగైతే ఒక నిర్దోషిని రక్షించడానికి ఈ మాధవ్ మిశ్రా ప్రయత్నిస్తాడో సేమ్ అలాంటి కండిషన్ ఈ సీజన్ లో కూడా వచ్చింది. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఇద్దరు నిర్దోషులు ఉంటారు, ఒకటే హత్య జరుగుతుంది. ఇద్దరిలో ఎవరు నిర్దోషి అనేది చెప్పడం ఈ కథ. రాజ్ నాగ్పాల్ ఒక డాక్టర్, అంజు నాగ్పాల్ ఒక రిటైర్డ్ లాయర్ అన్నమాట. వీళ్ళిద్దరికి ఈరా నాగ్పాల్ అనే కూతురు పుడుతుంది. ఈరా నాగ్పాల్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల రోషిణిని అపాయింట్మెంట్ చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి పనిని చేసుకోవడానికి, అంటే ఈరా నాగ్పాల్ ప్రతి అవసరాన్ని తీర్చుకోవడానికి. ఇలా ఉన్న పరిస్థితుల్లో రోషిణి రాజ్ నాగ్పాల్ మీద ప్రేమతో దగ్గర అవుతుంది. అదే టైంలో అంజు నాగ్పాల్ రాజ్ నాగ్పాల్ కు దూరం అవుతుంది. వీళ్ళిద్దరికి రిలేషన్ కూడా ఉంటుంది, కానీ ఈరాకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు రోషిణి చనిపోతుంది. ఎవరు చంపారన్నదే స్టోరీ అనమాట. ఆ విషయాన్ని ఈ మాధవ్ మిశ్రా కోర్టులో ఎలా నిరూపిస్తాడన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిందనే చెప్పాలి. కోర్ట్ డ్రామా ఒకటి మాత్రం, కోర్ట్ డ్రామా చాలా బాగుంటుంది. సివియర్ గా వన్ బై వన్ లేయర్ బై లేయర్ చేసుకుంటూ ఒక్క దగ్గర బరస్ట్ చేసి ఫైనల్ లో అవుట్పుట్ బాగా ఇచ్చారు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ ఈ స్టోరీలో లేదు. పాత సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 లో ఇన్వెస్టిగేషన్ కూడా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఈ సీజన్ లో తగ్గిందని నాకు అనిపించింది. ఈ సీజన్ లో ఫ్యామిలీ మ్యాటర్స్ అని కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి ఫ్యామిలీ డ్రామా చాలా బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. లైక్ ఫాదర్ డాటర్ రిలేషన్, మదర్ డాటర్ రిలేషన్, మదర్ అండ్ సన్ రిలేషన్, ఇలా డిఫరెంట్ లేయర్స్ ని చాలా బాగా నీట్ గా చూపించారు. ఈ సిరీస్ ద్వారా ఒక కొత్త విషయం అయితే మనకు తెలిసింది ఏంటంటే, ఇద్దరు విక్టిమ్స్ ఉంటే ఇద్దరికి సపరేట్ గా లాయర్స్ ఉండొచ్చు అనే విషయాన్ని నీట్ గా చూపించారు. కోర్ట్ డ్రామాలో ట్రయాంగిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అంటే ఒకరే హత్య, ఇద్దరిలో ఒకరు అనుమానం, ఎవరు చేశారన్న విషయాన్ని కనుక్కోవాలి. దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క లాయర్ ఉంటారు. మాధవ్ మిశ్రా అండ్ మాధురి మాథుర్ అండ్ అలక్య, ఈ ముగ్గురి మధ్య జరిగిన కాన్వర్జేషన్స్ కోర్టు సీన్స్ కే హైలైట్. డ్రాబ్యాక్స్ లేవా అంటే ఉన్నాయి. ఏంటంటే స్లో నరేషన్ జరుగుతున్నట్టు మనకి ఫీల్ అనిపిస్తుంది, తెలిసిన స్టోరీ అనిపిస్తుంది. ఇలాంటి మైన్యూట్ డ్రాబ్యాక్స్ తప్ప ఈ సీజన్ లో ఎటువంటి నెగిటివిటీ లేదనే చెప్పాలి. పాజిటివ్ గా ఎక్కువ ఉన్నాయి సీజన్. అందువల్ల ఈ సీజన్ బాగుందని. ఎందుకంటే క్లైమాక్స్ లో ఆ జడ్జిమెంట్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చారని క్లారిటీగా చూపి సీన్ బై సీన్ క్లైమాక్స్ లో మనకి రివెంజ్ చేసినప్పుడు అది పర్ఫెక్టే కదా, కరెక్టే కదా అనిపిస్తుంది. అందువల్ల సాటిస్ఫాక్షన్ గా ఈ సీరీస్ ఉన్నది కాబట్టి ఈ సీజన్ బాగుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, సపోర్టింగ్ క్యాస్ట్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది. అందువల్ల ఈ సీజన్ బాగుంది. నేను ఇచ్చే రేటింగ్ 3.25 out of 5. దిస్ నాగేంద్ర ఫ్రమ్ NSCube ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please share my video. Thank you for watching. Thank you.